అందరికీ నమస్కారం అండి. నేటి సమాజంలో మానవ సంబంధాలు ఏ విధంగా ఎటుపోతున్నాయో ఎలా మారిపోతున్నాయో కూడా తెలియటం లేదు. బాధాకరమైనటువంటి పరిస్థితులు. తండ్రికి కుమారుడికి పడకపోవడం, సంబంధాలు ఉండకపోవడం, అలాగే భార్యకు భర్తకు సంబంధాలు ఉండకపోవడం, అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఉండకపోవడం, బంధువుల మధ్య సంబంధాలు కోల్పోవడం, ఇట్లాంటి మానవ సంబంధాలు తెంచుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నేటి సమాజంలో ఎక్కువగా ప్రబలిపోతున్నాయి. అయితే ఇదే విధంగా జరుగుతున్నటువంటి తాజాగా ఒక విషయం కర్ణాటకలో జరిగింది. ఏంటంటే ఒక భార్య తన భర్త నుంచి భరణం కోసం హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో వివరాలను చూసినటువంటి హైకోర్టు జడ్జి గారు నోరెళ్ళబెట్టారు. ఈ విషయం దేశంలో కూడా సంచలనం అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకకు చెందినటువంటి ఒక ఆమె తన భర్త నుంచి నెలకు 6,16,300 రూపాయలు భరణం కావాలని చెప్పి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దిగువ కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అక్కడ కొట్టేశారు. హైకోర్టు జడ్జిగా కన్నెగంటి లలిత గారు జడ్జి గారు ఉన్నారు. అయితే జడ్జి గారి దగ్గరికి ఈ పిటిషన్ వెళ్ళింది. ఆ పిటిషన్ను ఆమె పరిశీలించి ఎంత తక్కువ చెప్పండి, అది 6,16,300 రూపాయల. కొంచెమైనా ఆలోచించాలిగా. ఒక నెలకు భర్త నుంచి అంత పెద్ద మొత్తంలో భరణం కావాలంటే ఏమైనా సాధ్యమయ్యే విషయమేనా అది? ఆమె సంపాదిస్తే కష్టమేంటో తెలుస్తుంది. కనీసం కొంతమేరకైనా ఆలోచించాలిగా. ఆమె సంపాదిస్తే ఆ కష్టం తెలిసేది. భర్త వైపు నుంచి భరణం పొందాలంటే భర్తను హింసించడం కాదండి, ఇలా భరణం పేరుతో వాళ్ళని శిక్షించడం కాదండి. అయితే ఇంత పెద్ద మొత్తంగా దేనికింత భరణం అని అడిగారు జడ్జి గారు. ఆ మహిళ తరపున ఉన్నటువంటి న్యాయవాది ఏం చెప్పారంటే, ఇంట్లో ఖర్చు నెలకు ఒక 40,000. అయితే ఇది సరే. అయితే చెప్పులు, గాజులు, దండలు, చీరలు వగైరా ఇవి ఒక 50,000. అయితే ఇది ఇలా ఉంటే ఇంకా కాస్మెటిక్స్, వైద్యము దీనికి సంబంధించి 4 లక్షలంట. పిల్లల స్కూల్స్, ఇతర అవసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం 1,00,20,000 ఈ మధ్యన ఉంటుందంట. అయితే ఇల్లు కూడా సొంత ఇల్లే. అయితే అంటే ఓవరాల్గా చూస్తే 6,16,300 అవుతుందంట నెలకి ఒక్కింటికి. ఈ విషయానికి జడ్జి గారు కూడా చూసి ఆ మాటలు విని నోరెళ్ళబెట్టారంట. ఆశ్చర్యమే కదా మరి. 6,16,300 రూపాయలంటే అది ఎంత? అది సాధ్యమయ్యేటటువంటి పనేనా? మరి ఎవరైనా కానీ నోరెళ్ళబెట్టవలసిందే. మీ అవసరాలేంటో చెప్పమంటే మీరు చెబుతున్నదేంటి? మీరు చెప్పులు, దండలు, చీరలు, కాస్మెటిక్స్, వైద్యము ఖర్చులు కోసం ఇంత పెద్ద మొత్తం కావాలంటే ఎలా? సొంత ఇల్లు కూడా ఉంది. మరి ఇంత పెద్ద మొత్తం చెబుతున్నారేంటి అని అంటే, లేదు వారి భర్త చాలా లగ్జరీగా ఉంటారు కనుక ఈమెకి కూడా అట్లాంటి లగ్జరీ లైఫే కావాలన్నారట. అయినా భర్త నుంచి విడిపోతుంటే భర్త లగ్జరీ గురించి ఎందుకు ఆలోచించరు? ఈమె అవసరాలేమో ఏంటో అవేంటో ఆ అవసరాల గురించి చెప్పాలి కానీ ఈమెకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం భరణం కోరుకోవాలి కానీ మీ అవసరాలేమిటో చెప్పాలి కానీ వాటికి సంబంధించి అడగాలి. లేదంటే ఆమెనే ఎంత కావాలంటే అంత సంపాదించుకోమనండి అని చెప్పారంట జడ్జి గారు. ఇది ఎంత దారుణమండి. ఒక మహిళ ఆత్మగౌరవానికి, ఒక మహిళ అవసరాన్ని, హక్కులను, ఒక మహిళ స్వేచ్ఛను, ఒక మహిళ జీవితాన్ని, వారిని ప్రొటెక్ట్ చేయాలని ఎంత ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొందరు మహిళల ప్రవర్తన వల్ల, వాళ్ళ ఆలోచనల వల్ల, వాళ్ళ గుణాల వల్ల మంచి ఆలోచనలు కూడా పోయి వారి పట్ల చీదరించుకునేటటువంటి భావన కలిగేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కొందరు స్త్రీల ప్రవర్తన, అలాగే పురుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. ఇది ఎంత దారుణం చూడండి. కన్నెగంటి లలిత గారు కర్ణాటక హైకోర్టు జడ్జి గారు నోరెళ్ళబెట్టారంటే ఈ విషయం చూసి, ఈ విషయాన్ని విని ఆశ్చర్యం. ఇంత పెద్ద నేషనల్ వైడ్ డిస్కషన్ అయిపోయింది ఇప్పుడు ఈ విషయం. అంత పెద్ద మొత్తంగా భరణం అడగడం అంటే అది ఎంతైనా ఆశ్చర్యమే. నోరెళ్ళబెడతారు ఎవరైనా కానీ. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. నమస్తే.